నిజంగా నేను ఫస్ట్ చెప్పాల్సిన థ్యాంక్స్ శ్రీకాంత్ అన్నయ్యకి. కథ చెప్పిన వెంటనే నాకు సినిమా కథ బాగుంది, కానీ ఈ పాత్ర ఎవరు వేస్తారు, ఈ పాత్ర ఎవరు వేస్తే ఈ వెయిట్ వస్తుంది అని అనుకుని చాలా పేర్లు అనుకుని శ్రీకాంత్ గారి పేరు అనుకున్నాం. కానీ శ్రీకాంత్ అన్నయ్య చేస్తాడా అనే ఒక డౌట్ ఉండేది. కానీ నాకు ఒక నమ్మకం, శ్రీకాంత్ అన్నయ్యకి అవసరం లేకపోయినా చేస్తాడు. ఈ సినిమా శ్రీకాంత్ అన్నయ్యకి అవసరం లేదు, మాకు అవసరం. నిజంగా మా అవసరం కోసం వచ్చి ఈ సినిమా చేసిన శ్రీకాంత్ అన్నయ్య గారికి, అన్నయ్య అందరు చెప్పినట్టు నువ్వు పాజిటివ్ సోల్. నిజంగా నువ్వు ఈ సినిమా చేసినందుకు మనస్ఫూర్తిగా నీకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా నీకు అవసరం లేదని నాకు తెలుసు, కానీ మా అవసరం నువ్వు తీర్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఒక పెద్ద హీరోగా చేస్తూ ఈ సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ పవర్ఫుల్ రోల్ ఆది పినిశెట్టి చేశాడు. తన గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్పాలి. నేను తను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోలేదు, కానీ ఇద్దరు కలిసి కరాటే నేర్చుకునే వాళ్ళం. వాళ్ళ ఫాదరు మా ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్స్, మేము ఇద్దరు కలిసి పెరిగాం చెన్నైలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తో నేను ఇవాళ సినిమా చేస్తాను నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు. అలాంటి ఆదికి యాక్చువల్లీ ఈ సినిమా చేయటం పెద్ద అవసరం లేదు. నిజంగా మేము రిక్వెస్ట్ చేయటం వల్ల అండ్ క్యారెక్టర్ బాగుండటం వల్ల అది కూడా ఉంది. క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే నేను డైరెక్టర్ గారి దగ్గర అన్నాను, సార్ ఇదే సినిమా వేరే భాషలో ఎవరైనా హీరో చేస్తే నేను ఈ విలన్ క్యారెక్టర్ వేయడానికి నాకు చాలా ఇష్టం ఉంది సార్. అంత బాగుంది ఈ పవర్ఫుల్ క్యారెక్టర్, నాకు అంత ఇష్టం. ఆయన కథ చెప్పిన ప్రతిసారి ఆ విలన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే ఎవడో అండ్ ఆ యాటిట్యూడు, ఆ పొగరు నాకు బాగా నచ్చేది. సో నాకు అంత నచ్చిన క్యారెక్టరు తను వచ్చి దానికి లైఫ్ పోసినందుకు అది థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, తనకి తమిళ్లో ఉన్నంత విజిబిలిటీ తెలుగులో తెచ్చుకోవాలని చెప్పి ఏ పాత్ర అయినా సరే ఒక మంచి పాత్ర వేసి విజిబిలిటీ తెచ్చుకోవాలని తనకి క్యారెక్టర్ చేసినందుకు మీరందరూ మనస్ఫూర్తిగా తను ఆశీర్వాదిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?